హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. తమిళలో మీరు చూసారు కదా. ఈ రోజు అయితే నేను వెహికల్కి బ్రేక్ ప్యాడ్స్ అవన్నీ నేను చేంజ్ చేస్తున్నా. యాక్చువల్లీ ఈ రోజు అయితే ఇది ప్లాన్ కాదు, మనం వేరే వర్క్స్ మీద తిరుగుతూ ఉన్నాం. మీరు మనం రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళు అయితే అర్థమైపోతుంది. మనం అయితే ఒక ప్రాజెక్ట్ని అయితే అనౌన్స్ చేసేసాం గైస్. సో ఆ వర్క్స్లో నేనైతే తిరుగుతున్నాను అనమాట. ఇప్పుడు ఏమైందంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మన బ్రేక్స్ ఉంటాయి కదా, అదే బ్రేక్ ప్యాడ్స్ నుంచి సౌండ్ అయితే వస్తుందన్నమాట. సో చెక్ చేస్తే ఏమైందంటే బ్రేక్ ప్యాడ్స్ అనేది కంప్లీట్గా అది టేర్ అవుట్ అయితే అయిపోయినాయి. సో నేను అది ప్రీవియస్గా సర్వీస్ చేయించేటప్పుడు కొంచెం బాగానే అనిపించింది నాకు. సో అందుకే అవైతే నేను చేయించలేదు. కానీ ఇప్పుడు ఏమైందంటే కంప్లీట్గా వేరే అవుట్ అయితే అయిపోయినాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిస్క్ అయితే ఎలా ఉంటుంది, వీల్ అనేది కంప్లీట్గా ఓపెన్ చేసిన తర్వాత ప్యాడ్స్ అనేది నేను ఎప్పుడు తర్వాత మెయింటైన్ చేయలేదు. చూస్తున్నారు కదా, కంప్లీట్గా అరిగిపోయినాయి గైస్. నేనైతే రెగ్యులర్గా ఇవన్నీ పట్టించుకుంటాను, కానీ ఇదైతే మర్చిపోయాను నేను చేంజ్ చేయడం. ఇప్పుడైతే చేంజ్ చేసేద్దాం. ఆల్రెడీ మెకానిక్ కూడా వెళ్ళారు ప్యాడ్స్ తీసుకురావడానికి. డిస్క్ అయితే ఎలా ఉంటుంది వెహికల్ది చూడడానికి. సస్పెన్షన్ మొన్న చేయించాం కదా, ఇంకా కొత్త దానిలాగా కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా సర్వీసింగ్ అవన్నీ చేయించాను కదా, సో అందుకే అలా ఉంటుంది. ఇంజిన్ చూడడానికి కొంచెం నీట్గా కనిపిస్తుంది, ఎందుకంటే మనం రీసెంట్గా ఇంజిన్ మొత్తం క్లీన్ అయితే చేంజ్ చేశాను నేను. సో అది డీగ్రేజర్ అయితే ఉంటుంది చూసారు కదా, దాన్ని యూజ్ చేసి మొత్తం వీళ్ళైతే క్లీన్ చేస్తారు. యాక్చువల్లీ ఆ వ్లాగ్ అయితే ఈ వ్లాగ్ ముందు అయితే రావాలి, కానీ సడన్గా ఈ సౌండ్ అయితే వచ్చేసరికి నేను వెంటనే మెకానిక్ షెడ్ దగ్గరికి అయితే వచ్చేసి ఇవైతే చేంజ్ చేయిస్తున్నా. సో ఇప్పుడే స్పేర్స్ కూడా వచ్చేసినాయి గైస్. మా మెకానిక్ అయితే ఇదేదో తీసుకొచ్చారు, హెచ్ఎల్ మ్యాండో అని ఉంది. ఇదైతే ఒరిజినల్ హోండా ఇదంట. సో యూజువల్లీ దీనికి ఏంటంటే మారుతి సుజుకి జెన్యూన్ అయితే వస్తుంది. ఆ బ్రేక్ ప్యాడ్స్ ఏంటంటే టీవీఎస్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట. సో అవైతే రెండు అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నాయంట. సో ప్రజెంట్ అయితే ఇవైతే తీసుకొచ్చారు. టెంపరీగా అయితే నేను యూజ్ చేస్తాను ఇది. సో మీలో ఎవరైనా ఈ బ్రాండ్ యూజ్ చేస్తే వెంటనే కామెంట్ అయితే చేయండి, పెర్ఫార్మెన్స్ అయితే ఎలా ఉంటుందో చూసుకుందాం. సో ఇవే ఉన్నా సౌండ్ వచ్చినాయి అంటే ఖచ్చితంగా నేను జెన్యున్ పార్ట్స్తో రీప్లేస్ అయితే చేస్తాను. సో ప్రజెంట్ అయితే యూజ్ చేద్దాం. ఇవైతే నేను ఎప్పుడు యూజ్ చేయలేని బ్రాండ్ ఇది. సో ప్యాడ్స్ అయితే ఇలా ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. ఇది హెచ్ఎల్ మ్యాండో ఆనంద్ అని ఉంది. ఇదైతే డమ్మీయే, కాకపోతే ప్రజెంట్ మనం ఒక వర్క్ మీద అయితే ఉన్నాం కదా, సో అర్జెంటుగా నాకు ఇప్పుడు కావాలి ఇది. ఎందుకంటే వర్క్ అయిన తర్వాత ఇది కావాలంటే జెన్యున్గా మనం రీప్లేస్ అయితే చేసుకోవచ్చు జెన్యున్ పార్ట్స్ తోటి. సో ప్రజెంట్ అయితే ఇవైతే వేయించేస్తున్నాను నేను. ఈ బ్రాండ్ కనుక మీలో ఎవరన్నా యూజ్ చేస్తే ఒకసారి అయితే కామెంట్ చేయండి. మెకానిక్ ఏంటంటే ఇది హుండై బ్రాండ్ అని అంటున్నారు, చూద్దాం పర్ఫార్మెన్స్ కూడా ఎలా ఉంటుందన్నది. ఏదో ఒక రీల్లో నేనైతే ఇది పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది అన్నది ఒక 1000 కిలోమీటర్స్ అయితే తిరిగిన తర్వాత రివ్యూ అయితే ఇచ్చేస్తాను గైస్. సో ప్రజెంట్ అయితే ఇది ఫిక్స్ చేసేస్తారు వీళ్ళు. ప్రాసెస్ అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది. ప్యాడ్స్ని ఇందులో ఫిక్స్ చేసేయడం అనమాట. ఈ పొజిషన్లో అయితే ఫిక్స్ చేసుకోవచ్చు ఇవి. సో ఫిక్సింగ్ అయితే చేయించేద్దాం. ఇదైతే ఆల్రెడీ ఫిక్స్ చేసేసారు ఇక్కడ. మొత్తం అది ఉంటుంది కదా అసెంబ్లీ, మొత్తం ఫిక్స్ చేశారు ఆ వీడియో షూట్ చేసే లోపే. ప్రాసెస్ అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది కదా, పెద్దగా మీకు చూపిద్దామని ఏమి ఉండదు. ఈ వీడియో మీకు జెన్యున్ పార్ట్స్ నేను యూజ్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ మనకు పార్ట్స్ అవైలబిలిటీ అనేది నేనుండే ఏరియాలో అంతలా లేదు గైస్. సో టు బి ఫ్రాంక్గా మీకు చెప్పాలంటే నేను యూజ్ చేసింది బ్రాండ్ నాకే తెలియదు. సో మా మెకానిక్ అయితే సజెస్ట్ చేస్తారు, నేనైతే ఆ బ్రాండ్ యూజ్ చేస్తున్నా. మీరు కనుక ఈ సుజుకి వెహికల్స్కి బ్రేక్ ప్యాడ్స్ని యూజ్ చేయాలని అనుకుంటే కనుక జెన్యున్గా వెళ్ళిపోండి. లేదంటే బోష్ కంపెనీలో ఒకటి ఉంటుంది అనమాట, ఒక టైప్. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను నేను, చూడండి. సో ఆ బ్రేక్ ప్యాడ్స్ని యూజ్ చేయండి, లేదంటే ఈ జెన్యున్ స్పేర్స్ని అయితే యూజ్ చేయండి. ఇవేంటంటే కొన్ని మెకానిక్స్ ప్రిఫర్ చేస్తారు, కానీ టెంపరీగా యూజ్ చేయడానికి అయితే పనికొస్తుంది. కానీ మీరు పర్ఫార్మెన్స్ వైజ్ బాగుండాలి, సైలెంట్గా ఉండాలంటే ఇవంతగా మనకి వర్కౌట్ అయితే అవ్వవు గైస్. సో ఇది మెకానిక్స్ మన వాళ్ళే, కాకపోతే నేను మీకు చూపించాలి కాబట్టి జెన్యున్గా చెప్పేస్తున్నాను అంతే గైస్. సో చూసారు కదా, వెహికల్ వర్క్ కూడా కంప్లీట్గా ఫినిష్ అయితే అయిపోయింది. ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట, వెహికల్స్కి బ్రేక్ ప్యాడ్స్ అనేది చేంజ్ చేయడం. మీరు చూసుకుంటే ఒక ఇవన్నీ తీయడానికి ఒక 5 మినిట్స్, ఆ బ్రేక్ ప్యాడ్స్ తెచ్చిన తర్వాత అది మళ్ళీ ఫిక్స్ చేయడానికి ఇంకొక 5 మినిట్స్. సో అలా 10 మినిట్స్లో ఈ వర్క్ అయితే ఫినిష్ అయిపోద్ది. అది మీకు చూపించడానికి క్లియర్ కట్గా పెద్దగా ప్రాసెస్ అయితే ఏమి ఉండదు. నా సజెషన్ ఏంటంటే సుజుకి వెహికల్స్కి బ్రేక్ ప్యాడ్స్ కనుక మీరు వేసుకుంటున్నారంటే మ్యాక్సిమం 95% జెన్యున్కే ప్రిఫర్ చేయండి.
సో ఇలా లేని సందర్భంలో ఏంటంటే ఆఫ్టర్ మార్కెట్ని అయితే ప్రిఫర్ చేసుకోండి. ఆఫ్టర్ మార్కెట్ని అయితే సజెస్ట్ చేసుకోండి. వెహికల్ అయితే అక్కడ పెట్టేశాను నేను. సో ఒకసారి బిల్లింగ్ ఎంత అయిందన్నది మీకు చూపిస్తాను. బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి మీకు ఎక్కడ చూపిస్తున్నాను చూసారు కదా, ఈ బ్రాండ్ అయితే మనం చూస్ చేసుకున్నాం. ప్రైస్ వచ్చేసి 700 రూపీస్ అయితే అయిందనమాట. సో ఇది లేబర్ ఛార్జ్ ఒక 200 అయితే ఉంటుంది. ఇలా మనకి ఒక 800 900లో ఆఫ్టర్ మార్కెట్లో బ్రేక్ ప్యాడ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. అదే ఓఈఎం కనుక మనం చూస్ చేసుకుంటే అదే ఈజీగా మనకి 1800 అయితే ఉంటుంది అనమాట. సో అది లేబర్ ఛార్జ్ ఇంకో 300 అయితే ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ యూ గైస్ ఎంజాయ్ చేస్తున్నారు.